హాయ్ ఫ్రెండ్స్, ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే జాతర కురుమూర్తి జాతర. అది మన పేదల తిరుపతి. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతర ఇది కేవలం ఒక వేడుక కాదు, ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీక. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో ఉత్సాహంతో, ఎంతో భక్తితో ఈ గుట్టకు వస్తారు. జై కురుమూర్తి స్వామి. ఈ జాతర గురించి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను. ఈ జాతర మనకి మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అమ్మపూర్ గ్రామం వద్ద ఉంటుందన్నమాట. నేను అక్కడ వెళ్ళేసరికి చాలామంది ఎడ్ల బండి మీద ఎంతమంది బిందెలు కట్టుకొని సామాన్లు తీసుకొని ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ జాతరకి విజిట్ చేస్తున్నారు. ఇది మన మెయిన్ ఎంట్రన్స్, అంటే మనం జాతరలోకి అడుగు పెట్టేది ఈ లోపటి నుంచి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, అవే కొండలు చుట్టూ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆ మధ్యలో ఉన్నదే మనకు టెంపుల్, ఆ పైన స్వామివారు ఉంటారనమాట. సో మనం ఫస్ట్ ఏం చేసామంటే బట్టలు తీసుకొని కోనేటికి వెళ్ళి శుభ్రంగా ఫుల్ ఈత కొట్టేశాను. చాలా డేస్ తర్వాత మంచిగా స్నానం చేశాను. అండ్ ఇక్కడ స్నానం చేసిన తర్వాత నాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది అండ్ స్ట్రెస్ మొత్తం పోయినట్టు అనిపించింది. దాదాపు నేనైతే ఆ కోనేరులో 1 గంట పైగా స్నానం చేశాను. దుంకడం ఎక్కడం, దుంకడం ఎక్కడం, దుంకడం ఎక్కడం, ఇదే పని అయిపోయింది. చాలా మంచిగా స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాను. అసలు ఎంత బాగుందంటే, మీరు ఆ కుండలు చూస్తున్నారు కదా, ఆ కుండలు ఏంటంటే ఎవరికైనా మొక్కుంటే వాళ్ళు తలస్నానం చేసి ఆ కుండలో నీళ్లు తీసుకొని వెళ్ళి కట్టెల పొయ్యి మీద స్వామివారికి నైవేద్యం పెడతారనమాట. నైవేద్యం వండిన తర్వాత స్వామివారికి అలా పెట్టి మొక్కుతారనమాట. దీన్ని దాసంగం అంటారు. దాసంగం అంటే స్వామివారికి నైవేద్యం అర్పించడం అనమాట. వాళ్ళే స్వయంగా కట్టెల పొయ్యి మీద అప్పటికప్పుడే వండేసి స్వామివారికి ప్రసాదం లాగా పెడతారు. మీరు చూస్తున్నారు కదా, సేమ్ అట్లనే అనమాట. నేను దారెంబటి వెళ్తుంటే చాలా ఇవి కనపడ్డాయి అనమాట. ఇవందరికి మనందరికీ గుర్తే ఉంటుంది. చిన్నప్పుడు మనం టాటలు వేసుకునేది. అండ్ మీరు చూసారు కదా, మన రింగుల ఆట. మనం రింగ్ తీసుకుని ఇట్లా వేయాలన్నమాట. ఈ 30 రూపీస్కి 5 ఇచ్చినారు. నేనైతే 5 వేసిన, కానీ ఒక్కటి కూడా పడలేదు. ఇంకా లైట్లే అని చెప్పేసి వదిలేసిన. సో ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి మెల్లిగా నడక మొదలుపెట్టిన. వెళ్ళే కొద్దీ నాకు స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలనే ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్నమాట. నేను ప్రతి సంవత్సరం జాతరకి వెళ్తాను, కాకపోతే ఈసారి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈసారి బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళగానే అసలు నాకు ఆ దారిలో వినిపించే భక్తుల నినాదాలు, ఆ గాలి తాకిడిలో కలిసే మంత్రోచ్చారణలు, దేవాలయం వైపు ప్రయాణించే ప్రతి అడుగు కూడా మనలో భక్తి జ్వాలలను ఇంకా పెంచుతున్నట్టు అనిపించింది. సో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా. మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం లైన్, అంటే గాజులు, బొట్టు ఇవన్నీ ఈ లైన్లో అమ్ముతారనమాట. ఈ లైన్కి ఆపోజిట్గా ఉన్నది మన టెంపుల్ ద్వారకం ఎంట్రీ ఉంటుంది అనమాట. సో మనం ఆ టెంపుల్ నుంచి అలా మెట్లెక్కి వెళ్ళాలి. సో ఈసారి ఏంటంటే పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సైడ్కి క్యూ లైన్స్ పెట్టినారనమాట. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న టైం కాబట్టి చాలామంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఏంది ఇబ్బంది పడొద్దని చెప్పేసి అలా క్యూ లైన్లు అయితే సెట్ చేసినారు. సో నేనైతే మెల్లగా అలానే ముందు నడుచుకుంటూ వెళ్తున్నా. పబ్లిక్ మాత్రం చాలామంది ఉన్నారు. ఒకరిని దోసుకుంటూ ఇంకొకరు వెళ్తున్నారు. ఆ దారి పొడవునంతా గోవింద 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 అనే నామస్మరణలతో నిండిపోయిందనమాట. అయితే గుడి చరిత్ర చూసుకుంటే మనకు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు చేసిన స్వామి దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్తాపం చెంది కృష్ణానది తీరం వెంట వెళ్తూ జూరాల సమీపంలో గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడంట. అక్కడి నుంచి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక మేరకు అక్కడి కురుమూర్తి గిరులపై విశ్రమించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్లారని మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అయితే మనం కురుమూర్తి స్వామి జాతర అంటాం. మామూలుగా అయితే ఫస్ట్ పేరున్న పేరు అయితే కురుమతి. కురుమతి అంటే ఏంటంటే కురు అనగా చేయుట, మతి అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామిని కురుమతి అని అంటారు. కాకపోతే కాలక్రమేణా అది కురుమూర్తిగా స్థిరపడిపోయిందనమాట. అమ్మపూర్ గ్రామ సమీపంలో 7 కొండల మధ్య స్వయంభూపై లక్ష్మీ సమేతంగా వెలిసిన స్వామి పేదల తిరుపతిగా మొక్కులు అందుకుంటున్నాడు. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 1268 ప్రాంతంలో ముక్కెర వంశీ మూల పురుషుడు గోపాల్ రాయ్ నిర్మించాడని మనకు చరిత్ర చెప్తుంది. స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారు చేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర పూజిస్తారంట. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచన గుహలోని కురుమూర్తి సన్నిధానికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకలతో తల వీపుపై కొట్టించుకుంటే పాపాలు పోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం.
అయితే ఈ పాదుకలకున్న చరిత్ర ఏంటంటే, పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణ తీరం చేరిన స్వామివారు నదిలో సేద తీరిన అనంతరం పాదాలను కందిపోకుండా కృష్ణమ్మ పాదుకలను బహుకరించిందని, ఈ పాదుకలని ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని మనకు పురాణం చెప్తుంది. సో మీరు ఆ పైన చూస్తున్నారు కదా, అదే టెంపుల్. దాదాపు నాకైతే దర్శనము 3 గంటల సమయం పట్టింది. చాలామంది పబ్లిక్ ఉన్నారు. సో లోపలికి మనకు కెమెరా అలో లేదు కాబట్టి నేను సెల్ ఫోన్ అక్కడ షూట్ చేయలేదు. సో ఇది నైట్ వ్యూ అనమాట. కురుమూర్తి స్వామి దేవస్థానం ఎంట్రీ ఆర్చ్ చూశారు కదా ఎట్లుందో. అసలు ఎంత లైటింగ్, ఎంత వైబ్రేషన్ అవుతుంది చూడండి, ఎంత బాగుంది. నేనైతే చాలాసేపు తిరిగాను. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకు ముఖద్వారం కనిపిస్తుంది అనమాట. సో ఆ లైట్ల కాంతులతో అసలు మామూలుగా వెలిగిపోతలేదు. నేనైతే ఫుల్గా నడుచుకుంటూ అలా ముందుకెళ్తూ మీకు వీడియో చూపిస్తాను చూడండి. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో 4 రోజుల పాటు జరుగుతాయి. అంటే కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి ప్రజలైతే తండాలుగా వస్తుంటారు. నేనైతే చాలామందిని చూసా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అండ్ నడవలేని స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా అక్కడికి వచ్చారు. స్వామివారిని కింద నుంచి మెట్లు ఎక్కరాని వాళ్ళు కూడా ఆ ముఖద్వారం నుంచి స్వామివారిని మొక్కుతున్నారనమాట. అంటే ఆ స్వామివారి కోరికలు తీరుస్తారు అండ్ చాలా మంచి జరుగుతూనే అలా వాళ్ళందరూ అక్కడికి వస్తారని చెప్పేసి నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను కూడా చాలా మంచిగా మొక్కుకున్నా. అండ్ నా ఛానల్లో ఎప్పుడూ ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, కాకపోతే అసలు స్టార్ట్ చేయలేకపోతున్నా. ఫస్ట్ ఫుల్ వీడియో స్టార్ట్ చేసింది కురుమూర్తి జాతరనే. ఆ స్వామివారి ఆశీస్సులతో ఫుల్ వీడియో అయితే మొత్తానికి స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, అది ముఖద్వారము లైట్లతో ఎట్లా వెలుగుతుంది చూడండి. నాకైతే అక్కడ ఉన్నంతసేపు నాకు ఏ ప్రాబ్లమ్స్ కూడా గుర్తురాలేవు. నేను ఖాళీ అసలు ఆ గుట్ట పొంటి తిరుగుతున్నా, ఆ జనాలలో తిరుగుతున్నా, ఆ దేవుణ్ణి తలుచుకుంటూ తిరుగుతున్నా, ఇంకేదే అనమాట. సో అక్కడ ఏం ప్రాబ్లమ్స్ గుర్తురావు. మనకు అంటారు కదా, శ్రీకృష్ణ దేవరాయల టైంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారని, ఇక్కడ అలా కుంకుమ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా స్వామివారి ఫోటోలు అండ్ అవన్నీ స్వీట్స్, జిలేబీ చాలా బాగుంటాయి. సో మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ట్రై చేయండి. బొనుగులు మాత్రం మర్చిపోకండి సుమి, చాలా బాగుంటాయి. అండ్ కుంకుమ కూడా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ తక్కువ రేట్కి మంచి క్వాలిటీ కుంకుమ ఇస్తారు. ఈ ఎల్ఈడి లైటింగ్ చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఏదేదో చెప్దాం అనుకున్నా, బట్ వీడియో మంచిగా చేసినానే అనుకుంటున్నా ఆ స్వామివారి దయతోటి. సో మీరందరూ తప్పకుండా వెళ్ళండి ఆ స్వామివారిని. మళ్ళీ టైం ఉన్నప్పుడు నేను మళ్ళీ దర్శించుకుంటా. అండ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అసలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై కురుమూర్తి స్వామి.